నేను మ్యూట్ లో ఉన్నానా? నమస్తే మేడం. అది కట్ చెప్పండి. అయిందని చూసుకోలేదు. మాట్లాడుతున్నాను. ఆహా. అంటే ఇక్కడ తలంపుకి కంటే కూడా, అంటే తలంపుకే ఎక్కువ శక్తి అని చూపెట్టారు. రెండిటికి అవును మేడం. పరస్పరంగా సంబంధం ఉన్నది. తలుపు లాగిపోతే అవును శ్వాస మేడం. ఉంది, శ్వాస మీద శ్వాసని మనం నియంత్రిస్తే తలుపు లాగుతాయి. కానీ తలంపుతోటి ప్రాణశక్తిని కూడా, అంటే మనకి ఆ చివర్లో అది చెప్పారన్నమాట, తలంపుకే ఎక్కువ శక్తి ఉంది అని. అదే కదా మేడం. ఇప్పుడు మనకేందంటే తలంపులు అంటే మన ఆలోచనలు వివిధ రకాలుగా ఉంటాయి. ఆలోచన ఆలోచన లేని స్థితి అనేది మనకెప్పుడూ లేదు. మనం ఆలోచనలు పలానప్పుడు ఆగినాయి అని చెప్పడానికి మనకు ఇది లేని స్థితి ఉన్నది కాబట్టి ఆ ఆలోచనలను ఆపే ప్రయత్నం అంటే ఇప్పుడు ఈ ప్రాణాయామం వలన ఇట్లా చేసి ఆ అంటే తలపులను ఆగిపోయే స్థితి వచ్చినప్పుడు ఈ శ్వాస కూడా ప్రాణాయామం వల్ల ఆ, తలుపులు ఆగిపోవు పూర్తిగా. ఎందుకంటే ఉమ్, వాసనలు ఉంటాయి ఉమ్, కదా. ఏ, టెక్నిక్ వల్ల పనిచేయదు అవును. పూర్తిగా. కొంతవరకు ఆ, ఆ, పరస్పరం సంబంధం ఉంది. మనం ఎంత ఆ, ప్రాణాయామం చేసినా తలుపులు ఆగిపోవు. మన వాసనలు మనకి ఏ, అంటే మక్కువలు ఉంటాయి కదా, మనసు అటు వెళ్ళిపోతూ ఉంటుంది. అవును మేడం. అవును మేడం. అంటే ఈ వాసనలను నిరోధించాలి అంటే మళ్ళీ దాని మీద ఏ వాసన అయితే మనల్ని ప్రభావితం చేస్తుందో దాని మీద కేంద్రీకరించి మన చూపును ఇది చేసి దాన్ని నశింపజేయాలని చెప్తున్నాడు. ఉమ్. అది అంటే ఒక రకంగా ఈ మనం కృష్ణమూర్తి గారి తత్వం అంటే అవేర్నెస్ తోటి మనం దాన్ని గమనిస్తే అంటే ఏ ఇచ్చ ఇది లేకోకుండా గమనిస్తే అవి పోతాయి అనే స్థితి ఇక్కడ చెప్తున్నట్టు అనిపించింది. ఆ అదొకటి. మెయిన్ ఏంటంటే ఆహార విహారాల్లో నిబద్ధత ఉండాలి అనేది. అది కూడా కరెక్టే. అంటే మనం కొంచెం ఆ, ఎక్కువ తినడం కానీ కొంచెం తక్కువ తిన్నా ఎక్కువ తిన్నా లేకపోతే కారము ఉప్పు ఇవి ఏ మాత్రం ఇది చేసినా శరీరం మీద ప్రభావం అనేది కనిపిస్తుంది. ఎందుకంటే అవి కొంచెం దాని వలన మనకు ఆ, అసౌకర్యం కలిగి మనకు అంటే చిత్తాన్ని విక్షేపం చేయడానికి అవి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి ఉప్పు కారము ఇలాంటివి కూడా అంటే ఒక సమస్థితి అనేది మనం మన జీవితంలో మనం అవలంబించాలా అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. అలాగే అంటే ఇంకా మెయిన్ ఇది ఏంటి అంటే ఆలోచనలు ఏదైతే ఆలోచనల్లో ఎక్కువ ఉన్నాయో అవన్నిటిని ఉపసంహరించుకొని ఏకాగ్రత స్థితికి రావడం కోసమే ఈ ప్రయత్నాలన్నీ. ఆ, అంటే మరి ఇక్కడ ఇక్కడ ధ్యానము ఇది ఏమన్నా పనిచేస్తుందా మేడం? అది అది కరెక్ట్ అట్లా. హలో ఆ, అంటే మేడం. ఇక్కడ చెప్పండి. ఇక్కడ చెప్పండి. ఇక్కడ ధ్యానము ఇట్లాంటివి ఉపయోగపడతాయా మేడం? అంటే ఇప్పుడు ధ్యానంలో శ్వాస మీద ధ్యాస ఇట్లాంటివి అంటున్నారు కదా. అంటే ఇప్పుడు ఈ శ్వాస మీద ధ్యాస అనే శ్వాస మీద అని దాన్ని కాదు, పెట్టుకొని. ఆయన ఏం చెప్పారంటే శ్వాసకి మనకి ఉన్నటువంటి ఉమ్, తలంపులకి సంబంధం ఉంది. ఏ, ఉమ్, తాత్కాలికంగా ఉమ్, లయిస్తుంది. ఈ రెండు ఉమ్, పద్ధతుల్లోనూ తలపులు ఆ, చెదరడం అంటే తాత్కాలికంగా. కానీ అంతకంటే చిత్త ఏకాగ్రతకు, చిత్త విక్షేప నివారణానికి అంటే అది చెప్పారు. అంటే అన్ని రకాలుగాను ఈశ్వరుడో మంత్రమో ఏదో ఒక లక్ష్యాన్ని తీసుకుని, అది సూక్ష్మతరం అయినప్పుడే చిత్త ఏకాగ్రత. మనస్సేమోని సూక్ష్మంగా అవ్వాలి. అవును సూక్ష్మాన్ని మేడం. గ్రహించే నేర్పు దానికి అలవాటు చేయాలి. అప్పుడే అది మగ్నం ఉమ్, కాగలదు అన్నారు. అయితే వాసన వల్ల మనస్సు చెదిరిపోతుంది. ఆ వాసనలను ఉమ్, త్యజించడం అవుతుందా అని అడిగారు ఆయన. అంటే ఉమ్, అవుతుంది, అలాగే ఎంతో మంది చేశారు. అంటే అలా తామట్లు చెయ్యగలమనే నమ్మిన వారు గనక అలా చేశారు వాళ్ళు అని. తర్వాత అన్నారు అభ్యాసం ఎంతకాలం సాగాలి అని. అంటే అది అంటే సిద్ధి. సిద్ధి పొందే వరకు అని. అంటే ఆ తర్వాత ఈ విధానానికి గమ్యం అంటే పదార్థ ప్రాప్తి. అయితే దాని తత్వం అదే. అంటే డిస్కషన్ అలాగే అయిందనమాట. అంటే ఇక్కడ వీళ్ళందరూ ఆ టెక్నిక్ అవ్వదండి. గోయంకా గారు కూడా
టెక్నిక్ ఓంట్ వర్క్ అంటారు. ఉట్టి టెక్నిక్ తో పని జరగదు. మీరు ఎంత శ్వాస మీద ధ్యాస పెట్టినా మీ తలంపులు కంప్లీట్ గా అదేమి బలవంతంగా ఆపినవి ఎన్నాళ్ళు ఆపుతాయండి కదా. మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ విచారణనే మేడం. విచారణనే ఆ స్థితికి తీసుకొస్తుంది. విచారణ ఒకటి. వాటికి సంబంధం ఇంకొకటి ఉంది అని, శ్వాసకి తలంపుకి అంటే ఆలోచనకి సంబంధం ఉంది అని చెప్పారు. అయితే ఆ తత్వం యొక్క అవును మేడం. ఎలా ఉంటుంది అని అడిగారు. సత్పదార్థం అంటే అంతం లేని నిత్యస్థితి, ఉమ్, ఆది అంతం లేనిది, అనంతమైనది, సర్వవ్యాపకమైనది, నామరూపాలు, సర్వ వికారాలు, సకల శక్తులు, సకల జడములకి, సర్వ జీవాలకి మూలాధారమైనటువంటి స్థితి అది. అదే అనేకం, మార్పు చెందేది, నశించేది. ఏకం, నిత్యము, శాశ్వతము. అంటే ఇదేమో నిత్యమైనది, శాశ్వతమైనది. త్రిపుటి అంటే జ్ఞాన, జ్ఞేయ, జ్ఞానములు అని ఈ మూడిటిని మీరగలగడం, అధిగమించగలగడం. ఉమ్, ఆ త్రిపుటుల సత్తా ఆవరించిన మరీచికలు భ్రమాజనికాలు అన్నారు. నేను తలంపు కూడా మిథ్య అయితే దానిని త్రోసి రాజు అనేవాడెవడు అంటే తానే. మిథ్యైన నేను తొలగించి ఆత్మగా మిగులుతుంది అని అది చెప్పారనమాట. అంటే అంటే ఇక్కడ ఇక్కడ నేను నేను అనేది ఈ విషయ ప్రపంచానికి సంబంధించిన నేను. ఆ ఇంకో ఇంకో నేను అనేది ఆత్మ పదార్థానికి సంబంధించిన నేను అనేది కదా మేడం. ఈ అదే విషయ ఆత్మగా మిగులుతుంది విషయ అన్నారు. దాన్ని ప్రపంచాన్ని. తోసిపుస్తే ఇంకోటి ఆ, మిగిలేదు అదే. అవును మేడం. అది అక్కడ ఇది ఉంటుంది. అయితే ఇప్పుడు మనము ఆ, ఏ దాంట్లో జోక్యం చేసుకోకుండా సాక్షిభూతంగా ఆ చూడగలిగితే కూడా ఆ స్థితి వస్తుంది అని అంటారు. అది 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 అవునండి, కరెక్టేనా? అది రైటేనండి. కానీ మీకు ఈ లోపల వాసనలు లాగుతాయి కదా, అవి కూడా దాని మీద కూడా అంటే మనకి రైటే అన్నీ తెలుసు. ఎందుకు చేయలేకపోతున్నాం అంటే లోపల మనకి అవన్నీ లాగుతున్నాయి కదా. మెయిన్ అవన్నీ ఇంపార్టెంట్ అంటే వాసనలే మేడం. వాసనలు అనేటివి ఈ దాన్ని కూడా మనం వాసనలను. అదే ఆ, అందుకనే గమనించడం అన్నది కృష్ణమూర్తి గారు చెప్పినట్టుగా అవన్నిటి అవును. నుంచి అంటే ఇవి పేర్లు ఏం పెట్టకుండా ఆయన చూపించారు, అబ్జర్వ్ అని. కరెక్టే మేడం. ఇప్పుడు ఇప్పుడు మనిషిని నిరోధించేది ఎక్కువ ఆ, వాసనలే అనే అర్థమవుతుంది మేడం. అంటే మనకి ఎంత శక్తి ఉన్నా వాసన బలం బలాన్ని వలన మనం అధిగమించలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ వాసనలను అధిగమించి ఆ స్థితికి వెళ్ళగలిగితేనే అది వస్తుంది. అంటే మనం ఎంత తలపులు నిరోధించినా వాసనలు అనేది చాలా ప్రబలంగా పనిచేస్తున్నాయని అర్థమవుతుంది మేడం. ఈ వాసనారహిత స్థితిని తెచ్చుకోవడమే మనకు ముఖ్యమైన ఇంపార్టెంట్ అనేది అర్థమవుతుంది. అయితే ఈ వాసనా స్థితికి ఆ ఒక్కొక్క ఒక్కొక్క ఆ, ఇదిని గమనించి అంటే ఆ శూన్య స్థితికి వెళ్ళిపోవడమే కరెక్ట్ అనేది చెప్తున్నారు కదా మేడం ఉమ్. కృష్ణమూర్తి గారు. అంటే కృష్ణమూర్తి గారు అయితే అదే ఇతను కూడా ఆల్మోస్ట్ ఇదంతా అంటే అది ఆ ఆత్మతత్వం కోసం చెప్పారు కదా. అయితే నేను తలంపు అవును కూడా మేడం. మిథ్య అయితే అంతవరకు నేను చదివాను, ఎందుకంటే మిగతావన్నీ ఇంకా రేపు చూసుకోవచ్చు. అవునులేండి మేడం. అదే మేడం. అంటే ఈ ఎటు తిరిగి మళ్ళీ మనకు ఇక్కడికే వస్తుంది మేడం. అంటే ఆ సెల్ఫ్ అవేర్నెస్ అంటే మనం ఈ స్థితి అంటే దాన్ని గమనించి నిరోధించడమే. అంటే ఇప్పుడు తలపులను నిరోధించడం, వాసన రహిత స్థితికి చేరుకోవడం. ఇవి రెండు చేయగలిగితేనే ఆ అంటే మనం ఆ యొక్క స్థితిని మనం అదే భక్తితో పొందడానికి కూడా అవకాశం ఉంది. ఏంటి, భక్తిలో ఏంటంటే ఈశ్వరుడే నా అహం అంటే ఈశ్వరుడే నాకు సమస్తం అని, అందులోనే నేను పూర్తిగా లీనమైపోతున్నాను. పరాభక్తి అని, ఆ ప్ర ప్రపత్తి అని, శరణాగతి అని, ఏ, పేర్లు అంటే అక్కడ పర్యావరణంలో అక్కడ పేర్లు. అక్కడ అక్కడ కూడా ఈ జరిగేది అదే. భక్తిలో. అవును మేడం. అక్కడ భక్తిలో ఆ, ప్రాపంచిక నేను అనేది నశించిపోతుంది కదా మేడం. ఎందుకంటే అక్కడ మొత్తం ఆయన మీద ఆధారపడడం వల్ల, ఆ యొక్క ధ్యేయమూర్తి మీద ఆధారపడడం వల్ల ఈ ఆ ఆధారపడటం కూడానండి, మైండ్ బాగా పనిచేసినప్పుడు చాలా కన్నింగ్ గా ఉంటాం మనం. మనకు కావలసినప్పుడు ఆ ఆధారపడం. ఎప్పుడో ఆ మన ఆ అంటే అందుకని అది సర్వ శరణాగతి అన్నది ఆధారపడడానికి, అంటే అంతా నువ్వే అని మనం వదిలేయడం. అదే మేడం. సర్వస్వ శరణాగతికి అంటే అందులో కూడా మోసాలు ఉన్నాయి కదా మేడం. మీరు చెప్తున్నారు కరెక్ట్ అది. ఎందుకంటే ఆ దాంట్లో మనకు మనసు మోసం చేస్తుంది అనేది మీరు చెప్తున్నారు. అది కరెక్టే మేడం. అది అంటే సర్వస్వ శరణాగతి అనేది 100% వచ్చిందా లేదా అనేది కూడా మనకు కూడా
కన్ఫ్యూజన్ గానే ఉండే స్థితి ఏర్పడుతుంది. అది కూడా కరెక్ట్ మీరు చెప్పింది. ఆ, అంటే అది ఉచ్చ స్థితిలో ఉంది అని మనం తెలుసుకోలేని పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే మనం అనుకుంటాం సర్వస్వ శరణాగతి చెందాము అని అనుకుంటాం, కానీ అక్కడ ఆ, ఒక అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు మాత్రం అది కనిపించదు అనేది మీరు చెప్తున్నారు. ప్రబలమైన ఇష్టాలు అది ఉన్నప్పుడు 100. అప్పుడు సర్వస్వ శరణాగతి మనం పక్కకి తోసేస్తాం. ఇప్పుడు ప్రబలమైన ఇష్టాలు అంటే దాన్ని వాసనలే అనుకోవచ్చా మేడం? ఏదైనా అంటే అలాంటప్పుడు మనం ఏమని ఆ ఉమ్. శరణాగతి అన్న దాన్ని పక్కన తోసేస్తాం. 100% మేడం, అది కరెక్టే మేడం. అది అది పరాభక్తిలోనే సాధ్యమవుతుంది. అది అది మామూలు భక్తిలో అన్నింటికి కాదు. భక్తి ఏం వేరే పద్ధతి కాదండి. అన్నింటికి కూడా ఆ అహోనాశనం అవుతే నేను 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 అనేదాన్ని ఆ అప్పుడే ఏదైనా అదేం వేరే మార్గం కాదు నన్ను అడిగితే. ఇది కూడా ఒకటే మార్గం. మెయిన్ ఉన్నది అహాన్ని విసర్జించడమే. అహాన్ని ఇది చేయాలంటే మే ఈ ఆలోచనలు ఈ అహం అనేది ఆలోచనలు ఇక్కడ ఆలోచన వాసన రూపంలో, అందుకని వాటిని ఆ ఉమ్, రూపంలోనే మనకు అన్ని బయటికి వస్తున్నాయి కనుక కృష్ణమూర్తి గారు కానీ అంటే అంతగా ఆలోచనలు ఒకటి నిశ్చలం అయిపోవాలి ఉమ్, ఆలోచనలు అని చెప్పడానికి. ఇతను కూడా అదే నిశ్చలం అందరూ ఒకటే కదా చెప్తారు ఏదైనా. మేడం. ఇంకెవరు రాలేదేంటి? ఒక రమేష్ దానికి వచ్చినట్టున్నాడు. కూడా పర్ఫెక్ట్ వచ్చారు మేడం. ఉమ్. చెప్పండి సరే ఏమంటున్నారు? మేడం, ఓకే మేడం. చెప్పండి ఏదో అంటున్నారు దానికి కూడా. అంటే అన్నిటికీ ఇవన్నిటికీ అంటే మెయిన్ చాలా చాలా ఎక్కువ ప్రభావితం చేసేది వాసనలే అనేది అర్థమవుతుంది. వాసనలు నిర్మూలించుకోకుంటే మనం ఆ స్థితికి వెళ్ళడానికి ఏ ఏ మాత్రం అర్హత దొరకదు అనేది పేర్లు అర్థమవుతుంది. పెడితే వాసనలే అని అని లేకపోతే మనస్సు యొక్క పోకడలన్నీ అర్థం చేసుకుంటే మనం దాని నుంచి ఉమ్, దాన్ని బయటికి తీసుకొస్తుంటాం. అది పేర్లుగా మనం అని ఇలాగ డివిజన్ చేస్తున్నాం అనమాట. కరెక్ట్ మేడం. అందుకే అండర్స్టాండింగ్ లక్ష్మి, అవగాహన. క్వశ్చన్లు బాగున్నాయి కదా. బాగుంది. లక్ష్మి, డిస్కషన్ బాగుంది. అవును క్వశ్చన్లు బాగుంది. అవును. అదే అలా అడగడం కూడా, అది అడగడానికి కూడా కొంత జ్ఞానం జ్ఞానం ఉన్న ఉండాలి, వాళ్ళే వస్తారు లేకపోతే కదా. అడగలేదు. అది ఆ జ్ఞానం లేని వాళ్ళు ఆయన ఆ, సమీపించారు. అదే. రమేష్ నువ్వు మాట్లాడతావా? వదిన, అందరికీ నమస్కారం. నమస్తే. ఈరోజు చివరి నుంచి నన్ను ముందుకు వస్తాను. మొట్టమొదటి అంటే రమణ మహర్షి గారు నేను అన్నది ఏదో తెలుసుకోండి, అదే అంతా ఉంది, అది నిర్మలము నిశ్చలము వర్ణించారు. సో అక్కడి నుంచి వెనక్కి రావడానికి ప్రయత్నం చేస్తాను. ఉన్నది ఒక్కటే అని అందరూ అంటున్నారు. ఇప్పుడు వదిన చెప్పింది కదా, అందరూ చెప్పేది అదే అని. ఎందుకు అందరూ అదే చెప్తున్నారంటే ఉన్నది అది ఒక్కటి కాబట్టి. అయితే అదేంటి, మనకి ఒక్కటిగా ఎందుకు మనకి కనిపించడం లేదు, ఎన్నో రకాలుగా ఎందుకు కనిపిస్తున్నాయి అంటే, మళ్ళీ ఇంతకు ముందు మనం చెప్పుకున్నవే ఇవన్నీను. ఇదంతా మనస్సు తాలూకా నాటకం. నాటకం అంటే దీనికి ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మళ్ళీ అంటే ఇది మరో కోణంలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఏదైతే నాకు కనిపిస్తుందో అది నేను కాదు. అదే మన ఉపనిషత్తుల్లో నేతి 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 అన్నారు. అంటే అది నేను కాదు, అది నేను కాదు అని. అయితే మొట్టమొదట మనకు కనిపించేవి ఏవి అంటే ఒక్కసారి గమనిద్దాము. ముందు నాకు కనిపించేది భార్య, భర్త, పిల్లలు కనిపిస్తున్నారు కాబట్టి అది నేను కాదు. తర్వాత ప్రపంచం కనిపిస్తుంది కాబట్టి అది కూడా నేను కాదు, అంటే అది కూడా సత్యం కాదు. తర్వాత ఏం కనిపిస్తుంది నాకు? పుణ్యకార్యాలు, పాపకార్యాలు కనిపిస్తున్నాయి, అది కూడా నేను కాదు. తర్వాత ఏం కనిపిస్తుంది నాకు? స్వర్గం ఉంది, నరకం ఉంది అనేవి నాకు కనిపిస్తున్నాయి, కాబట్టి అది కూడా నేను కాదు. సో అప్పుడు నేనేది? కొన్ని విష్ణుమూర్తి, ఆ శివుడు, ఆ బ్రహ్మదేవుడు, ఈ దుర్గా, ఈ కాళీ, ఈ షిరిడి బాబా,
ఈ సత్యసాయి బాబా, కృష్ణమూర్తి గారు, రమణ మహర్షి, ఇవన్నీ కూడా నాకు కనిపిస్తున్నాయి. అది కూడా నేను కాదు. సో నేనేంటైతే అంటే వీటన్నిటినీ చూస్తోంది కదా ఏదోను, అది నేను. ఈ అన్నిటినీ గమనిస్తున్నది అది నేను. ఇందాక రాంబుద్ధుడు గారు అడిగారు సాక్షిగా ఉండడమా అని. సాక్షిగా రమేష్ గా సాక్షిగా ఉంటే అది దొంగ సాక్షి, మనస్సాడే నాటకం. సాక్షిగా ఎలా ఉండాలి అంటే ఆ పెద్ద నేను ఉంది కదా, నేను అనే ఆత్మ ఇప్పుడు అన్నిటినీ ఏదైతే తోసిపారేసిందో, ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చెప్పి నాకు కనిపించేది ఏది నేను కాదు. ఎందుకంటే నేను వేరుగా ఉండి ఇవన్నీ చూస్తున్నాను. తర్వాత ఈ ఇప్పుడు విష్ణుమూర్తి ఇవన్నీ కూడా నాకు కనిపిస్తున్నాయి ఇక్కడ, అవి కూడా నేను కాదు. నా శరీరం నాకు కనిపిస్తోంది, అది కూడా నేను కాదు. ఆలోచనలు నాకు కనిపిస్తున్నాయి, అవి కూడా నేను కాదు. సో ఈ ఆలోచనల్ని, ఈ శరీరాన్ని, ఈ ప్రపంచాన్ని, ఈ సంసారాన్ని, ఇవన్నీ చూస్తున్న తత్వం ఉంది కదా, అది నేను. ఆ నేను అన్నది అది సర్వత్రా వ్యాపించి ఉంది. కానీ ఇప్పుడు మనస్సు అనేటటువంటిది ఉంది కదా, ఈ మనస్సు అంటే ఏంటి అంటే ఆలోచన. అయితే నాకు ఆలోచన వచ్చింది అని నాకు ఎప్పుడు తెలుస్తుంది అంటే నేను ఆలోచన కన్నా వేరుగా ఉన్నప్పుడే నాకు తెలుస్తుంది. నేనే ఆలోచన అయిపోతే నాకు ఇంకా ఆలోచన ఉన్నట్టు నాకు తెలియదు. అందునుంచి నేను ఎప్పుడు వేరుగా ఉంటాను, అది సాక్షి భావం. అది కూడా అల్టిమేట్ కాదు అంటారు. సాక్షి భావం ఉంది అంటే ఇంకా మనకి ద్వైతం ఉంది. అంటే నేను వేరేగా ఉన్నాను, నాకు కనిపించేటటువంటి ప్రపంచం లేకపోతే మరొక పదార్థం వేరుగా ఉంది అనే భావంతో ఉన్నాం. అయితే మొట్టమొదట్లో ఒక రెండో క్వశ్చన్ మూడో క్వశ్చన్ రాసిన పుస్తకంలో ఉంది. అందులో నేను ఒకటి మీకు మెన్షన్ చేశాను. ఇక్కడ మరొక ప్రశ్న వచ్చింది. దైవ అంటే గాడ్స్ విల్ అంటే విల్ పవర్ అంటే పురుష ప్రయత్నం ఉందా లేకపోతే భగవంతుడు విల్ ముందా అని చెప్పి. ఇక్కడ ఏమైంది అంటే మనం వేరువేరుగా చూస్తున్నాము. అందు నుంచి నేను రెండో క్వశ్చన్ మూడో క్వశ్చన్ అది అక్కడ ఏంటంటే ఉన్నది ఒక్కటే ఉంది. అది ఏమైపోయింది అంటే అదే ఇన్ని రకాలుగా కనిపిస్తోంది, అయిపోలేదు. అదే అన్ని రకాలుగా కనిపిస్తోంది. ఆ కనిపించడం వల్ల మర్చిపోయింది. నేను మీకు ఆ కథ చెప్పాను. ఉన్నవాడు భగవంతుడు ఒక్కడే ఉండేవాడు, అంటే ఆ పరమాత్మ ఒక్కటే ఉండేవాడు. భగవంతుడు అంటే మళ్ళీ పర్సనల్ గాడ్ వస్తుంది. పరమాత్మ ఒక్కళ్ళే ఉన్నారు. ఆ పరమాత్మ ఏం చేశారు అంటే ఒక్కడు ఉండి ఉండి బోరు కొట్టి ఎన్నో రూపాలుగా మారిపోయాడు. మారిపోయి వెంటనే ఏం చేశాడంటే అన్ని రూపాలుగా మారిపోయినట్టు అంటే ఇగో వదిన అదొక రూపం, ఇగో వసంత గారు అదొక రూపం, రాంబుద్ధుడు గారు అదొక రూపం, రమేష్ అదొక రూపం, ఇగో ఇక్కడ బోర్డు ఉంది ఆ బోర్డు ఒక రూపం, ఆ ఎదురుగుండా ఒక చెట్టు ఉంది ఆ చెట్టు ఒక రూపం. ఇవన్నీ ఏంటి అంటే పరమాత్మే. కానీ ఉన్న ఒకే పరమాత్మ ఇన్ని రూపాలుగా చేర్చి మర్చిపోయాడు వెంటనే. అందునుంచి మనం చేయవలసిన సాధన ఏంటి అంటే ఒక్కటే గుర్తు చేసుకోవడమే. గుర్తు చేసుకోవడం అంటే ఎప్పుడు అదే పనిగా దాన్నే తలుచుకోవాలి. అదే మనకి ఇప్పుడు ఈరోజు ఎవరు రమణ మహర్షి గారు చెప్పారు, నమ్మకం ఉండాలి. నమ్మకం. ఇప్పుడు మనం ఏం నమ్ముతున్నాము? నేను వేరు, నేను ఇక్కడే ఉన్నాను, నాకు వేరేగా ప్రపంచం ఉంది అనే భావంతో చాలా దృఢంగా ఉన్నాం. ఈ దృఢమైన ఆలోచనలు ఎప్పటి నుంచి ఉన్నాయంటే మనం ఎన్ని కోట్ల జన్మల నుంచో ఇది అలా ఉన్నాం. సో ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి అంటే ఆ ఉన్నదాన్నే వాసనలు అంటారు. వాసనలు అంటే మనస్సే ఎన్నో రకాలుగా మారిపోయింది. మారిపోవడం నుంచి ఏమైంది అంటే రకరకాల
ఒకటి చేస్తూ ఉంటే మరొకటి చెయ్యి అని చెప్పి ఇటు అటు తిప్పుతోంది. కాబట్టి మనస్సుని మనం కంట్రోల్ చెయ్యలేము. దయచేసి గ్రహించండి ఇది. మనస్సుని కంట్రోల్ చేయడం ఎవ్వరి వల్ల సాధ్యం కాదు. మనస్సుని ఏం చేయాలి అంటే ఆత్మలో లయం చేసేయాలి. ఆత్మలో లయం చేసేయాలి. ఆత్మలో లయం చేసేయడం అంటే నేను ఈ శరీరం మేరకే ఉన్నాను అనేటటువంటి భావం నుంచి నేను అంతా వ్యాపించాను అనే భావనలోకి రావడమే అదొక్కటే మార్గం. మీరు ఏ గ్రంథం తీసుకోండి, ఏ ఉపనిషత్తు తీసుకోండి, అన్నిట్లోనూ ఉన్నది ఇదే. అయితే మరి మైండ్ గురించి ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే ఎందుకంటే వాళ్ళ మనస్సు అంతకన్నా ఎక్కువ స్థితికి వెళ్ళలేకపోతుంది. ఇప్పుడు 10th క్లాస్ పిల్లడికి నేను పిహెచ్డి అదే మన ఎంఎస్సి మ్యాథమెటిక్స్ గాని చెప్తే వాడికి ఎలా అర్థం అవుదో అందు నుంచి 10th క్లాస్ ఆ స్టాండర్డ్ వాడికి 10th క్లాస్ మాత్రమే చెప్పాలి. అందునుంచే ఇప్పుడు ఈయన ప్రశ్న ఏం అడిగారు, మనస్సుని ఏం కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చెయ్యాలి అని అడిగారు. కాబట్టి అందు నుంచి రమణ మహర్షి అదేమీ లేదురా, ఉన్నదంతా ఒక్కటే అంటే మనస్సు ఎదురు తిరుగుతుంది. ఎందుకంటే శుద్ధ సాత్వికం అవ్వలేదు ఆ మనస్సు. అందునుంచి అతను ఏం చెప్పారంటే ఆహార నియమాలు పాటించు, నెక్స్ట్ ప్రాణాయామం చెయ్యి. అయితే మనం ఇవన్నీ కూడా ఎన్నో రకాలుగా శ్రవణం చేస్తున్నాం, మననం చేయటం లేదు. మనం మననం చేస్తే మళ్ళీ ఇవే వదిన ఇవే ఒకటే చదువుతోంది. ఇన్ని ప్రశ్నలు వస్తున్నాయి అంటే శ్రవణం మాత్రమే చేస్తున్నాం గాని మననం చేయటం లేదు. మననం అంటే ఇక్కడ ఏంటి అంటే ఉన్నది ఒక్కటే. సో ఇప్పుడు నాకు ఆలోచన కనిపించింది అంటే ఆలోచన చూస్తున్నవాడు, ఆలోచన గమనిస్తున్నది వేరేగా ఉంటుంది కదా, అది నేను. సో మనం ఎప్పుడు ఏం చేస్తున్నామంటే ఆ ఆలోచన మీదే దృష్టి పెడుతున్నాం గాని ఆలోచనని గమనిస్తున్న తత్వం మీద మనం దృష్టి పెట్టడం లేదు. సో అది సటిల్ పాయింట్, వెరీ వెరీ సటిల్ పాయింట్. ఏదైనా తెలుస్తోంది అంటే దాని మీద నేను లాస్ట్ టైం ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక డార్క్ స్టేజ్ మీద స్పాట్ లైట్ వేశారు. ఆ స్పాట్ లైట్ ఎక్కడైతే పడిందో అదే కనిపిస్తుంది. అలాగే మనకి ఆలోచన ఒకటి తెలిసింది అంటే ఆ నేను అనేటటువంటి కాన్షియస్నెస్ లేకపోతే నేను అనేటటువంటి విట్నెస్ అది ఏం చేస్తుంది అంటే అది గమనిస్తుంది. సో ఎప్పుడూ కూడా మనం గమనించే తత్వాన్ని మర్చిపోతున్నాం కానీ గమనింపబడే వస్తువు మీదే మన దృష్టి అంతా ఉంటుంది. ఇది అదే మొన్న మీకు మరొక ఎగ్జాంపుల్ చెప్పాను. టీవీ మీదే మనం టీవీలో కనిపిస్తున్న ఆ పాత్రల మీదే చూస్తున్నాం కానీ ఎప్పుడూ కూడా మన దృష్టి టీవీ మీద పెట్టడం లేదు. టీవీ స్క్రీన్ మీద మాత్రమే పెడితే అవి మనకు కనిపించవు. కాబట్టి మనం చెయ్యవలసిన సాధన రమణ మహర్షి గారు చాలా క్లియర్ గా చెప్పారు. నేను అని ఏదంటుందో దాన్ని గమనించు. దాన్ని గమనిస్తుంటే ఆ గమనింపబడే వస్తువులన్నీ పోతాయి. అందునుంచి మనం చేయవలసిన సాధన ఒక్కటే. ఏదైతే నాకు కనిపిస్తోందో అదంతా కూడా నేను కాదు, అది నేతి అంటే అది అబద్ధము. అబద్ధం అంటే ఇప్పుడు ఇందాక ఎవరు వసంత గారు అడిగారు, పురుష ప్రయత్నం ఉందా లేకపోతే దైవ సంకల్పం ఉందా, పురుష ప్రయత్నం ఉందా అని చెప్పి. ఇది ఇంతగా రాసిన పుస్తకంలో చాలా క్లియర్ గా ఉండడం అయింది. పురుష ప్రయత్నం ఎంతవరకు చెయ్యాలి అంటే ఇందాక అతను క్వశ్చన్ కూడా అడిగారు, ఎంతవరకు నేను సాధన చెయ్యాలి అని. సాధన ఎప్పటిదాకా చెయ్యాలి అంటే మీకు మరొక ఎగ్జాంపుల్, ఆ ఏనుగు పిల్ల, కోతు గుంపు. ఏనుగు ఎంతవరకు సాధన చెయ్యాలి, నేను కోతిని కాదు నేను ఏనుగుని అని ఎంతవరకు సాధన చెయ్యాలి అంటే అది నేను కోతిని కాదు నేను ఏనుగుని అని గ్రహించేదాకా అది ఎప్పుడు తలుచుకుంటూ ఉండాలి. అయితే ఇలా తలుచుకుంటూ ఉంటే అయిపోతుందా అంటే తప్పకుండా అయిపోతుంది. ఎందుకంటే అదే మనం కాబట్టి. మనం రాంగ్ నోషన్ లో ఉన్నాం, ఇది నేను
నేను ఇంతవరకే ఉన్నాను అనేటటువంటి భావం. అయితే మనస్సు ఎప్పుడు పనిచేస్తుంది అంటే లిమిటెడ్ అయినప్పుడే మనస్సు పనిచేస్తుంది. ఇది జాగ్రత్తగా గమనించండి. ఇది చాలా వెరీ వెరీ సెటిల్ పాయింట్ ఏంటి అంటే మనస్సు ఎప్పుడు పనిచేస్తుంది అంటే నేను అనే భావం కన్నా వేరే ప్రపంచం ఉన్నప్పుడు మనస్సు రకరకాల చోటుకి వెళ్ళిపోతుంది. ఇందాక రాంభద్రుడి గారు ధ్యానం చెయ్యాలా అని అడిగారు. ధ్యానం చెయ్యాలి. అయితే దేన్ని ధ్యానం చెయ్యాలి అంటే కళ్ళు మూసుకుని రామ అనాలా, కృష్ణ కృష్ణ అనాలా, ఏం చెయ్యాలి అంటే మన ధ్యానం అంటే కళ్ళు మూసుకుని చేసేది అనేటటువంటి బాగా మనకి ఒక మిస్కన్సెప్షన్ బాగా ఉండిపోయింది. ధ్యానం చెయ్యడం అంటే ఏంటి అంటే ఆ గమనించబడే వస్తువుని కాకుండా గమనించేటటువంటి గమనించే తత్వం మీద ఎప్పుడు ధ్యానం చేయాలి. ధ్యానం అంటే ఏంటి? కంప్లీట్ కాన్సన్ట్రేషన్. మన కాన్సన్ట్రేషన్ అంతా దేని మీద ఉంటుంది? కనిపించే వస్తువుల మీదే ఉంటుంది, కానీ ఆ చూస్తున్న వస్తువు మీద ఎప్పుడు ఉండదు. ఎప్పుడు కూడా కనిపించే వస్తువుల మీదే, దాని మీదే మనం కామెంట్ చేస్తాం, కానీ చూస్తున్న వస్తువుని ఎప్పుడు మర్చిపోతాం మనం. అందునుంచి మన ధ్యానం దేని మీద ఉండాలి అంటే తదేక ధ్యానం ఆ నేను అని ఏ తత్వం అయితే అంటోందో దాని మీదే ధ్యానం పెట్టాలి. ఇంక తర్వాత పురుష ప్రయత్నం ఎంతవరకు చెయ్యాలి అంటే నేను అది అయిపోయే వరకు చెయ్యాలి. నేను అది అయిపోయే వరకు. అది అయిపోయిన తర్వాత ఏం తెలుస్తుంది అంటే అరే అసలు పురుష ప్రయత్నం అన్నదే లేదు, అంత దైవ సంకల్పమే. ఎందుకంటే ఇందాక ఎగ్జాంపుల్ లో చెప్పాను, భగవంతుడు ఒక్కడే ఉన్నాడు. ఉన్న భగవంతుడే ఇన్ని రకాలుగా మారిపోయినప్పుడు మొత్తం జరిగేదంతా ఏంటి? ఆయన సంకల్పం ప్రకారమే జరుగుతుంది. నా సంకల్పం ప్రకారం జరుగుతోంది అనుకోవడమే అహంకారం. అంటే నేను చెయ్యగలను, నేనేదో సాధించగలను కాదు, సాధించక్కర్లేదు. ఆల్రెడీ మనం బికమింగ్ అవ్వక్కర్లేదు. మనం అదే ఎప్పుడు మనం ఏదో అవ్వాలి అనేటటువంటి తాపత్రయంతో మనం ఉంటున్నాం. ఎప్పుడు అవ్వక్కర్లేదు, మనం అయ్యే ఉన్నాం. అది గమనిస్తే చాలు. అదినా బాగుంది. అది అంటే ఇక్కడ ఆయన చెప్పిన దాంట్లోని అదే మనం ఎంతవరకు రమణ మహర్షి చెప్పారో ఆ మిగతా హాఫ్ రేపు మాట్లాడుకుందాం. ఎందుకంటే టైం కూడా చాలా ఆన్సర్ పెద్దగా ఉందని నేను ఆపేను. రాంబుద్రి గారు అందరికీ అర్థమైంది కదా? ఇంకేమైనా చెప్తారా రాంబుద్రి గారు? నేను ఆ ధ్యానం కోసం ఎందుకు అలా ఆపానంటే ఈ టాపిక్లో టాపిక్ ఇలా కొనసాగింది అని. తర్వాత ఆ ధ్యానం అనగానే ఇంకా ఎన్నెన్నో రకాలు వచ్చేస్తాయి. అందుకని అది ధ్యానం అన్నదోటి, ప్రేమ అన్నదోటి, ఇవన్నీ లోడెడ్ వర్డ్స్, చాలా మీనింగ్లు వచ్చేస్తాయి. మనం ఎక్కువగాను టెక్నిక్ ఇంపార్టెన్స్ ఇచ్చేయడం వల్ల విషయం కుదరదు. రాంబుద్రి గారు ఏమైనా మాట్లాడతారా? సందేహాలు? ఏం లేదు మేడం. అదే మేడం, అంటే ఇంకా మనము అంటే కనిపించేదంతా మనం కాదు అని అనుకోవడం ఒకటి. అంటే ఏదో అంటే ఇప్పుడు ఏదైతే గమనిస్తుందో దాన్ని గమనించాలి, దాని మీద ఇది దృష్టి పెట్టాలి అనడం. అంటే మనం స్ఫురణ బాహ్య అన్న పదం దృష్టిలోనే వాడారు. ఉంటున్నాము. రమణ మహర్షి గారు స్ఫురణ స్ఫురణ. అన్న పదం వాడారు. అయితే ఇది అవును మేడం. 1935లో డెవలప్ అయింది. ఏమంటారు అంటే మనుషుల్లో ఇవల్యూషన్ వస్తున్న కొద్దీ ఎక్స్ప్లెనేషన్, అది ఆ టైంకి ఆ ఎక్స్ప్లెనేషన్ అవసరం. అలాగా అంటే ఇంకా ఇవల్యూషన్ వస్తున్న కొద్దీ ఆ పదజాలాలు వాటిల్లో మార్పు వచ్చింది. అయినా అప్పట్లో రమణ మహర్షి చాలా బాగానే చెప్పారు. అంటే ఎప్పుడైనా ఎవరైనా ఆనాడు బుద్ధుడు చెప్పిందేనా విషయం, ఆ సత్యం అన్న అనుభూతి వచ్చినప్పుడు పదాల్లో ఇటు అటు ఉన్న విషయం ఒకటే. ఎందుకంటే అది దేశకాలాలతో సంబంధం లేని సత్యం. ఇంకేమైనా మాట్లాడతావా? ఇంకేం లేదు. అది నాకు ఒకటి జ్ఞాపకం వచ్చింది. మొట్టమొదటిసారి అతను అన్నారు,
ఆలోచనలు, తర్వాత మనకు ఉండేటువంటి బాడీలో రకరకాల బుద్ధి, ఆలోచనలు, లేకపోతే ప్రాణ అదే విశ్వాస నిశ్వాసాలు, జీర్ణమయ్యే స్థితి, ఇవన్నీ జీవశక్తి తాలూకా రూపాలే. అంటే మిగతావన్నీ అర్థమైపోతాయి బాడీ సంబంధం, మనసు అనేది బాడీకి సంబంధం, కానీ అది కూడా ఒక జీవశక్తి తాలూకా రూపమే. అందుకని శ్వాసతో అది అదే రిలేట్ అయి ఉంటాయి అని. అది అంటే మనకి మనసు కూడా ఒక మన శక్తే కదా, మిగతా శక్తుల్లాగా. అది మనము అసలు అది మన సౌలభ్యం అది కోసం చెప్పారు. విడగొట్టాం. అది ఒక రకంగా చెప్పాలంటే అసలు విడగొట్టడమే లేదు, ఇవన్నీ పదాలే. అసలు దాని అవును వెనకాల పనిచేసేదంతా అవును ఒకటే ఒక శక్తి, అంటే అదే ఆత్మస్థితి. ఆ శక్తి ఒకటే పనిచేస్తుంది. కానీ ఇన్ని పదాలుగా మనం విడగొట్టడి మనం అంటే సౌలభ్యం అంటుంటారు, కానీ ఒకప్పుడు నాకైతే ఇదే కన్ఫ్యూజన్ తెచ్చి పెడుతుందేమో అనిపిస్తుంది. అంటే మనస్సు అని అనడం వల్ల అది వరకు కానీ చెప్తామని మరోటని ఇలా లక్ష్మి. విడగొట్టి ఇప్పుడు ఈ శక్తులు ఉంటాయి కదా, అంటే మెకానికల్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఈ ఎనర్జీ, ఆ ఎనర్జీ, కంప్యూటర్. అంటే మా ఆయన అంటున్నారు అనమాట, మనం ఇంజనీరింగ్ అంతా, మన బాడీ అంతా ఒక రకమైన, అతను ఇంజనీరింగ్ లో చాలా ఇంట్రెస్ట్, తో ఇంజనీర్ కూడా అది ఇంతంతా ఇంజనీరింగే. ఎముకలు గిముకలు ఇవన్నీ మెకానికల్ గా పనిచేస్తాయి. ఇవన్నీ ఇప్పుడు మనస్సు అనేది కూడా ఒక ఎలక్ట్రికల్ ఎనర్జీ లాంటిదే అయి ఉంటుంది. అది కూడా ఏదో ఆలోచిస్తూ అంటే ఉండడం మూలం ఒకటే ఇలాంటివన్నీ. కదా. ఆత్మశక్తి ఏమిటి, అదేం సామాన్యమా? వీటి ఆ ఎనర్జీలు అన్నిటికీ మూలమైన శక్తి అది. అన్నిటిని ఇప్పుడు అది సూర్యుడిని ప్రకాశింపజేయగలిగే శక్తి ఆత్మశక్తి అంటే ఇంకా దాని పవర్ ఎంత? అవును అంటే అదే, అందుకనే ఇప్పుడు చూడు, యాంట్స్ ఇంజనీరింగ్ స్కిల్స్ చూపెట్టాయి అన్నారు వాళ్ళ యొక్క కాలనీస్ లో. అంటే అంత యాంట్ చిన్న బ్రెయిన్ కి అంత ఇంజనీరింగ్ స్కిల్ ఉన్నది. అదంతా కూడా అది మనకేంటంటే ఈ వేరు అన్న భావనలో చూసినప్పుడు ఒకటి, అంతా అసలైనది ఒకటే చూసినప్పుడు ఎక్కడైనా అదే పని చేస్తోందని మనకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఈ సిద్ధులు అని నిన్న ఇప్పుడు త్రిపుర రహస్యంలో చదివావు కదా, ఆవిడ యోగిని, తాపసి ప్రత్యక్షమై ఉన్నప్పుడు కావాల్సినప్పుడు ప్రతిశోధన, లేనప్పుడు వెళ్ళిపోతుంది, అంతర్ధానం అయిపోతుంది. అంటే అవన్నీ శక్తులు వాళ్ళు ఈ ఆర్జించినవి కదా అవి. అంటే మనలో ఉన్నవే ఆ శక్తులన్నీను. ఇప్పుడు అలాంటివన్నీ ఇక్కడ కూడా చేస్తుంటారా బయట ప్రపంచంలో మనుషులు ఎవరైనా చేయగలరా? కేవలంగా వసంత్ గారు, ఇక్కడ చెప్పు రమేష్. మనం కంప్లీట్ గా డైవర్ట్ అయిపోతున్నాం. అదే మనసు చేసేటటువంటి పెద్ద ట్రిక్. మన దృష్టి దేని మీద ఉండాలి అంటే, ఆలోచన వచ్చింది అంటే ఆలోచన గమనిస్తున్నది ఏది, దాని మీదే దృష్టి పెట్టాలి. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ మనస్సు చాలా ట్రిక్కీగా చేస్తూ ఏం చేస్తుంది అంటే ఒక ఆలోచన వదిలింది. ఆ వదిలింది ఏంటంటే, ఇంతమందికి ఇంత శక్తులు ఉంటాయి కదా అని. శక్తి అంటే ఏంటి అంటే, ఇన్ని శక్తులు లేవు. ఇప్పుడు ఏదో ఒక పదార్థం ఉంది, పదార్థం ఉన్నప్పుడు అది పదార్థం దేంతో ఉంటుంది, శక్తితో పాటే పదార్థం ఉంటుంది. శక్తి లేకుండా, ఇప్పుడు వసంత గారు ఉన్నారు అంటే మాట్లాడే శక్తి వసంత గారికి ఉంది. అలాగే మీరు పాటలు కూడా పాడతారని లాస్ట్ టైం వదిన చెప్పింది. సో పాడగలిగే శక్తితో పాటే వసంత గారు ఉన్నారు. ఆ శక్తి వేరుగా చేస్తే వసంత గారు లేరు. వసంత గారు ఉన్నారు అంటే ఆలోచించే శక్తి, మాట్లాడే శక్తి, పాడే శక్తి, ఇవన్నీ కలిపే వసంత గారు. అందుని శక్తి వేరుగా చూపించడం కుదరదు. అదే ఇప్పుడు తను అడుగుతున్నట్టుగా ఒక ఫస్ట్ ఏంటంటే, అవుట్ సైడ్ కూడా ఉన్నారు, కానీ ఇక్కడ ఏంటంటే ఏ ఆత్మజ్ఞాని ఎప్పుడూ కూడా లోక శ్రేయస్సుకే వాడతారు. ఆ మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళు నేను శరీరం అనుకుంటే హైలైట్ అవ్వడానికి వాడతారు. అందుకని అది వాళ్ళకి నాశనానికి దారితీస్తుంది. ఆత్మజ్ఞానులు వాడేటప్పుడు అది లోక కళ్యాణార్థం వాడతారు. అక్కడ తాపసి కేవలంగా అష్టావక్రుడి గర్భం అణచడానికి వచ్చి ఆవినికి ఆత్మసిద్ధి బాగా ప్రాప్తింప చేయడానికి వచ్చింది ఆవిడ. అందుకు ఆ విధంగా, అంటే ఆ త్రిపురాదేవి ఆ రూపంలో వచ్చింది. ఆత్మ త్రిపురాదేవి అంటే ఏంటి, మళ్ళీ ఆత్మశక్తి రూపం ధరించి వచ్చింది అంతే. ఆమెకి మళ్ళీ ఆ రూపాతీత స్థితిలోకి వెళ్ళిపోయింది. అర్థమైందా?
ఉన్నది ఒక్కటే. అంటే అవి అంటే చూడు, బయట త్రిపురారసంలో కూడా చెప్పారు, ఎందరో మెజిషియన్స్ కి ఉంటాయి. కానీ సిద్ధులు కేవలంగా నేను హైలైట్ అవ్వాలి అంటే, నేను బాడీ అన్న కాన్షియస్నెస్ లో కీర్తి కోసము, పాపులారిటీ కోసమే వాడతారు అజ్ఞానంతో. అది కాకుండా జ్ఞానులు ఎప్పుడు కూడా సాధారణంగా లోక కళ్యాణార్థం తప్పనిసరి అయితే వాడతారు, లేకపోతే వాడరు కూడా. ఆ తాపస్ కేవలంగా అక్కడ ఒక పర్పస్ తో వచ్చింది. ఆవిడ సడన్ గా అయిపోయింది కదా, ఎందుకంటే ఇంతమంది పండితుల్ని అవమానించాడు గనక ఆవిడ వచ్చింది. కాక ఆయనకి రియల్ అంటే నిజమైన ఆత్మజ్ఞానికి అవన్నీ శక్తులు ఉంటాయి అని కదా అర్థం. ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేవు. ఆత్మజ్ఞానికి శక్తులు ఉండాలని లేదు, అన్నిట్లో ప్రావీణ్యత ఉండాలని లేదు. సమస్తము అంటే ఇప్పుడు ఇంజనీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని తెలియాలని లేదు. అన్నిటికీ మూలమైనది ఏదో వాళ్ళకి అనుభవంలో ఉంది. వదిన నేను హాస్పిటల్కి వచ్చాను. ఓకే ఓకే, ఇవాళ లేట్ అయింది మనకి. ఓకే, హాస్పిటల్కి వచ్చాను. కాదు, ఇప్పుడు వసంత్ గారు అడిగింది రేపు అది డిస్కస్ చేయొచ్చు. కాదు కాదు, ఎలా అడుగుతుంది మానసిక శక్తులు అన్నిటికీ మూలం ఆత్మశక్తే గాని ఆ తాపసి ఇక్కడ వచ్చింది కదా, అంటే రూపం దాల్చి, అంటే ఆ ఆత్మజ్ఞానులు కూడా అలా ఎందుకు వాడుతున్నారంటే లోక కళ్యాణార్థమే అంతే. ఓకే, ఇంకా చెప్పు వసంతలత, ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి? అదే నేను రిలేట్ చేస్తా. అంటే ఈ మానసికి శక్తులు ఉన్నాయి కదా, శక్తిలో శక్తి తాలూకు ఉన్నాయంటే చూడు, కొంతమంది ఆ లోపల ఉన్న వాటిని పైకి తీసుకొస్తారు, కొంతమంది అలాంటివి వాళ్ళకి ఉన్నాయని కూడా తెలియకుండా ఉంటారు. ఏమంటావు? ఇప్పుడు అది మనసుకి చాలా మంది ఎన్నో రకాలుగా కేవలం సిద్ధుల కోసమే ప్రయత్నం చేసి పొందుతున్నారు. సిద్ధులు పొందడం పెద్ద విషయమే కాదుట. ఎందుకంటే సిద్ధులు వేరు, ఆత్మజ్ఞానం వేరు. మనం సిద్ధులు చాలా మంది ఏంటంటే సిద్ధులు చూపిస్తే వీళ్ళు మహాజ్ఞానులు అనుకుంటాం, కానీ చాలా 90% పీపుల్ అలాగే అనుకుంటారు. సిద్ధులు ఆత్మజ్ఞానం కానే కాదు. అది బ్లవెట్స్కి కూడా ప్రాక్టికల్ అకల్టిజం అనే పుస్తకంలో, చిన్న పుస్తకం ఎప్పుడైనా చదువుదాం, అందులో చూపెట్టారు ఒక చాప్టర్ లో. అంటే సిద్ధులే ఆత్మజ్ఞానం కానే కాదు. అందుకే ఆవిడకి అన్ని సిద్ధులున్నా ప్రదర్శించడం మానేశారు తర్వాత. ఎందుకంటే సిద్ధులే ఆత్మజ్ఞానం అనుకుంటారు. ఇప్పుడు రమణ మహర్షి గారు కూడా అతనేమో ఇలాంటివి, అతను ఆత్మజ్ఞాని కానీ ఇలాంటివి ఏమి ప్రదర్శించలేదు. ఎందుకు మెయిన్ ఎంతవరకు పట్టుకోవాలంటే సిద్ధుల్ని అంత అవసరం కాదు. అంటే మనకి అవి అట్రాక్టివ్ గా వాటి మీద మనకి కొంచెం మైండ్ ఉండిపోతే అవే మెయిన్ అని అనుకుంటాం. కానీ సిద్ధులు పెద్ద విషయం కాదు. టెక్నీషియన్ చేసేటటువంటి మ్యాజిక్ ప్రయత్నిస్తే వస్తుంది. అంటే ఇది అంటే ఇవన్నీ కూడా శక్తులు. అదేమిటో అన్నిటికీ మూలం ఒకటే శక్తి. అన్నిటికీ మూలం ఏంటి అంటే అది నువ్వు చూడు, అన్నిటికీ మూలం ఆత్మశక్తి. ఎక్కడ ఏ రూపంలో ఏదైనా అదే కదా. కృష్ణుడు విశ్వరూప సందర్శన యోగంలో, భక్తి యోగంలో చెప్పినదంతా ఒకటే. అన్ని ఎక్కడ ఏ టాలెంట్ ఉన్నా అది నేనే అన్నాడు. అన్ని సమస్తం ఆ ఒకే ఒక శక్తిలోంచి వచ్చినవి. అందుకనే అద్వితీయం అది. రెండోది లేనే లేదు కదా, ఉన్నది ఒక్కటే. ఆ ఒక్కటే చూడగలిగినప్పుడు మనకు కన్ఫ్యూజన్. అదే, నమస్తే మేడం. ఇప్పుడు మేడం గారు అడిగారు కదా, రమణ మహర్షి ఆ సిద్ధి చూపించలేదని. రమణ మహర్షి గారు చూపించారు. అంటే ఒక కర్ర విషయంలో అది కనిపిస్తుంది మేడం. ఆయన అకస్మాత్తుగా ఒక కర్రను తయారు చేస్తూ ఉంటే వీళ్ళు అనుకుంటారు, పక్కన ఉండే వాళ్ళందరూ, ఈ కర్ర రమణ మహర్షి గారి కోసమే చేసుకుంటున్నాడు అని చెప్పేసి అనుకుంటారు. ఆయన కర్ర చేసిన తర్వాత ఒక గొర్రెల కాపరి వస్తాడు. గొర్రెల కాపరి వస్తే నీ కర్ర ఏమైంది అంటే పోయింది అని అంటాడు. అంటే ఈ కర్ర నీ కోసమే చేశాను, తీసుకో అంటాడు. అంటే అక్కడికి గొర్రెల కాపరి వచ్చే విషయము, ఆ కర్ర పోయే విషయము, అదంతా ఆయనకు తెలిస్తేనే కదా అలా చేయగలిగి